ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం శరీరారోగ్యంతో పాటు ఆధ్యాత్మికమైన ఆరోగ్యాన్ని మరియు దేవుని క్షమను బోధిస్తుంది. ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన అంటే హృదయపూర్వకంగా దేవుడు శక్తిమంతుడని నమ్ముతూ చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. హిజ్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తన ముఖాన్ని గోడ వైపుగా తిప్పి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనను విని 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఇది విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దానికి ఉదాహరణ. అలాగే ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని వ్రాయబడింది. ఇది కేవలం మంచం నుండి లేవడమే కాదు, జీవితం మార్పు చెందడాన్ని కూడా సూచిస్తుంది. అనగా మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా లేచి నడిచే స్థితికి రావడం. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం పాప ఫలితంగా రావచ్చు, కానీ ప్రతి అనారోగ్యం పాపానికి ఫలితం కాదు. అయితే దేవుడు ఆరోగ్యంతో పాటు క్షమాపణను కూడా ఇస్తాడు. క్షమాపణ అంటే మన పాపాలు, తప్పులు దేవుడు తొలగించి మనలను శుద్ధులుగా, నిర్దోషులుగా చూడడం. ఇది క్షమాపణ వల్ల కలిగే శుద్ధత యొక్క గొప్ప ప్రతిబింబం. దేవుడు క్షమించిన వారిని తీర్పు రహితులుగా, నిర్దోషులుగా చూస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని. ప్రియులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని. సహోదరి సహోదరులారా, ఆత్మను ఆర్పకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని నీవు అతన్ని లేపుదువని, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మమ్ములను మేమే మోసపుచ్చుకుందాము గనుక, మరియు మాలో సత్యం ఉండదు గనుక మేము మా పాపములు ఒప్పుకొని నీవిచ్చే క్షమాపణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేమేమి అడిగినను నీవు మా మనవి ఆలకించుదు అని మేము ఎరిగిన ఎడల మేము నిన్ను వేడుకొనినవి మాకు కలిగినవని ఎరుగుదుము గనుక మేము ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేయించు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండుటకు కృపచూపమని, మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.